అవధానం ఆరంభం కాబోతున్నది. మర్మముల దత్తాత్రేయ శర్మ గారిని పృచ్ఛకులను అవధాని గారికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ నాగేష్ గారి శంఖానాదంతో ఈ అవధానం ఆరంభం కాబోతున్నది. శ్రీమాతృ గురుభ్యో నమః. ఒక అద్భుతమైనటువంటి అవధానాన్ని మనం తిలకించి పులకించనున్నాం. వేదిక పైన సమాసీనులో ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారిని తమ ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అద్వితీయంగా శతావధానాన్ని నిర్వహించి విజయోత్సవాన్ని నిర్వహించుకోనున్న లలితాదిత్యను అష్టావధానాని కోసం తమ ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. దక్షిణామ్రాయ శృంగేరి జగద్గురువులు నడయాడినటువంటి పరమ పవిత్రమైనటువంటి వేదిక ఇది. నిషిద్ధాక్షరి అంశానికి శ్రీ మావుడూరి సూర్యనారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాను. మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు సంస్కృతాంధ్ర భాషల్లో గొప్ప కవి, వక్త, వ్యాఖ్యాత. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వెళ్ళి స్వామివారి వాహనాల గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తున్నటువంటి మహనీయులు మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు. అలాగే సమస్యాంశాలు ఇవ్వడంలో తెలుగుదేశంలో ఆయనే నంబర్ 1. శ్రీ కందిన శంకరయ్య గారు శంకరాభరణం బ్లాగ్ని ఏర్పాటు చేసి కొన్ని వందల వేల సమస్యలను సృష్టించి ఎంతో మందికి సాహిత్య పరీక్షలు పెడుతున్నటువంటి వారు శ్రీ కంది శంకరయ్య గారు, విద్వత్ కవి. వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పూర్ణ ప్రజ్ఞా భారతి శ్రీ కె చంద్రశేఖరరావు గారు దత్తపది అంశాన్ని నిర్వహించడానికి వేదికపైకి రావాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాను. అలాగే చిత్రకవిత్వం, బంధ కవిత్వం ఈ కాలంలో కూడా ఇలా రాయొచ్చు అని నిరూపించి ఒకే రోజున శతకాన్ని నిర్మించినటువంటి గొప్ప కవి శ్రీ చింతా రామకృష్ణరావు గారు ఇవాళ వర్ణనాంశాన్ని ఇవ్వడానికి వేదికపైకి విచ్చేస్తూ ఉన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలలో అవధానానికి పెద్దపీట వేయడం అన్నది అది ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా ఇరువురు అవధానులు జంటగా అష్టావధానం చేశారు. వారిరువురు ఇవాళ ఈ వేదికపైకి రానున్నారు. న్యస్తాక్షరి అంశం నిర్వహించడానికి శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు, వారు తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి జంటగా అవధానం చేస్తారు. ముదిగొండ అమర్నాథ శర్మ గారు, ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు. ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు న్యస్తాక్షరి అంశాన్ని, డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారు అనువాదం అంశాన్ని నిర్వహిస్తారు. అలాగే ఇవాళ జంట నగరాలలో ఏదైనా గొప్ప సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉందా అంటే నిర్మోహమాటంగా చెప్పవచ్చు, అది సాధన సాహితీ స్రవంతి అని. పద్యానికి 1000 ఏళ్ల పద్యమా వేల దండాలు అంటూ తెలుగు పద్యానికి సమధికమైన ప్రాచుర్యాన్ని కల్పించినటువంటి మా సాధన తన ఇంటి పేరే, సంస్థ పేరే ఇంటి పేరుగా మలుచుకున్నారు. నరసింహాచార్య గారు, సాధన నరసింహాచార్య గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. తర్వాత సంస్కృతాంధ్ర భాషల్లో ఉద్దండుడైన పండితుడే కాకుండా కేంద్రీయ విద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి నేషనల్ టీచర్గా రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి శ్రీ రంగి సత్యనారాయణ గారు, ఆయన అద్భుతమైనటువంటి వాక్ చమత్కారాలతో అప్రస్తుత ప్రసంగాన్ని నిర్వహించడంలో దిట్ట. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రాగ్ దేశంలో పుట్టిన వారు పాశ్చాత్య దేశాలకు వెళ్లి విజయాన్ని సాధించిన నరేంద్రుని లాంటి వాళ్ళు ఉన్నారు, వివేకానంద సింహాలు ఉన్నారు. కానీ పశ్చిమ దేశాల్లో ప్రభవించిన తెలుగు బిడ్డ మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో కాలిడి తన అప్రతిమానమైనటువంటి ప్రతిభతో, అద్వితీయమైనటువంటి పాండిత్య గరిమతో ఇవాళ ఇంతమంది పండితులను మెప్పిస్తూ అద్భుతంగా అవధానాలు చేస్తున్నారంటే కారణ జన్ముడు మా లలితాదిత్యుడు అని చెప్పక తప్పదు. అటువంటి లలితాదిత్య అవధానాన్ని ఇవాళ మనం తిలకించి పులకిద్దాం. మాతృదేవోభవ.
వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని. అమ్మా, వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని. నీ లాలింపులు నిష్కళంకమగునే నిత్యానురాగమ్ములు ఏ వేళన్ వన్నెదరుంగబోవు గదా. అమ్మా, వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని. నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు ఏ వేళన్ వన్నెదరుంగబోవు గద. నిర్వేదమ్ము భేదింపగా చాలును తల్లి ప్రేమ. నిర్వేదమ్ము భేదింపగా చాలును తల్లి ప్రేమ. ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. నేను ఇంతవరకు ఆడమైకుల దగ్గర మాట్లాడాను, మగమైకు దగ్గర మాట్లాడడం ఇదే మొదలు. మైకుల్లో కూడా ఆడమైకు మగమైకు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మైకు ఇది ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి, ఒకచోట ఉండకూడదు. అవధాని గారి దగ్గర మైక్ పెడతారు, అది స్టాండ్ మైక్ అంటారు, అది తిరగకూడదు, అక్కడే ఉండాలి. ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు అన్నారు. అందుకని ఇది నా దగ్గర ఉన్నది మగ మైకు, వారి దగ్గర పెడితే పెట్టేది స్టాండ్ మైకు, ఆడమైకు. అందుకే నాకు ఎప్పుడు సభలో 2 గంటల ప్రవచనాలు అవధానాలు చేయడమే అలవాటు కాబట్టి ఎప్పుడు ఆడమైకు దగ్గర కాబట్టి బహుశా ఆకర్షణీయంగా చేసేవాళ్ళమేమో, మనకు అది కూడా తెలియదు. ఇది ఇప్పుడు అనిపిస్తుంది, అంత బాగా అవధానాలు చేసామంటే ఆడమైకు ఉండబట్టే చేసి ఉంటానులే. ఇప్పుడు మగమైకు ఒకటి ఇచ్చారు, అందుకని మగధనం చూపిద్దాం. శృంగేరి పీఠం అంటే శంకరాచార్య. ఆర్యావర్తమునందు వేద నిధియై అద్వైత సిద్ధాంతియై. ఆర్యావర్తమునందు వేద నిధియై అద్వైత సిద్ధాంతియై. భార్యాపుత్రులటంచు బంధముల నొప్పన్బోక చిద్రూప సౌందర్యం వంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియో. ఆర్యావర్తమునందు వేద నిధియై అద్వైత సిద్ధాంతియై. భార్యాపుత్రులటంచు బంధముల నొప్పన్బోక చిద్రూప సౌందర్యం వంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియౌ. శంకరాచార్య స్వామికి వందనం బిడుదు. శంకరాచార్య స్వామికి వందనం బిడుదు. వాచా కర్మణ చేతసా. వేదశాస్త్ర పురాణ విజ్ఞానసారము ప్రవారకమైన పద్మనేత్ర. నాకు చిన్నప్పుడు శివభక్తి అధికంగా ఉండేది. అవధానాలు మొదలుపెట్టాక సరస్వతి భక్తి ఎక్కువైంది. అవసరం, అంతకంటే లేదు. శివుడు కాపాడ్డేమో, వాక్కంటే సరస్వతి కదా, పోనీ ఎవరిని అవసరమైతే వాళ్ళనే కాకాపడదాం, మనసు మేము పోయింది అని అవధానాలు మొదలుపెట్టాక సరస్వతి భక్తి ఎక్కువైంది. ఇప్పుడు ఆ ఇద్దరిని మించి మొత్తం నోరు విప్పితే అమ్మవారే, ఇంకేం లేదు, దుర్గామాత, ఇంకో మాట దోచట్లేదు. అందుకని అవధానంలో ప్రధానంగా అనుగ్రహించవలసింది సరస్వతి. మనకి దేవుళ్ళలో కూడా శుభ్రంగా డిపార్ట్మెంట్ వారీగా ఉన్నారు అందరూ. ఆర్థిక శాఖ వేరు, విద్యాశాఖ వేరు, రెవెన్యూ శాఖ వేరు, ఇవన్నీ ఉన్నాయి. అదొక సౌకర్యం మనకి హాయిగా. దేనికోసం ఎవరిని ప్రార్థించాలంటే వారిని ప్రార్థించవచ్చు. మన హిందూ ధర్మంలో ఉండే గొప్పతనం ఏది, ఒక్కరినే పట్టుకుని వారు కోరిక తీర్చలేదని బాధపడక్కల. ఒకవేళ మతం మారాలన్నా మన దగ్గరే మారచ్చు. శివుడి నుంచి విష్ణువు, విష్ణువు నుంచి అయ్యప్ప, అయ్యప్ప నుంచి వెంకటేశ్వర స్వామి, గొడవలేదు. ఎన్ని మతాలు మారినా ఇక్కడెక్కడ ఉంటాం. అందుకని సరస్వతి దేవి అబ్బాయిని ఆశీర్వదించాలని కోరుతూ, వేదశాస్త్ర పురాణ విజ్ఞాన సారము ప్రవారకమైన పద్మనేత్ర. సంగీత సారస భృంగి విహారాలు వినియన్ వాయించు విమలగాత్ర. సంగీత సారస భృంగి విహారాలు వినియన్ వాయించు విమలగాత్ర. భావన భాషా ప్రపంచము భావనాలోకము జపమాలగా ద్రిప్పు జ్ఞానదాత్రి.
భాషా ప్రపంచము భావనాలోకము జపమాలగా ద్రిప్పు జ్ఞానదాత్రి జ్ఞానసాగరమందు సరసమ్మున నుంచి అక్షరమై వెల్గు అగ్నిహోత్రి జ్ఞానసాగరమందు సారసమ్మున నిలిచి అక్షరమై వెల్గు అగ్నిహోత్రి తెలుగు సంస్కృతములు తేజమ్ములై జంట ముక్కుపుడకలైన ముద్దరాలు తెలుగు సంస్కృతములు తేజమ్ములై జంట ముక్కుపుడకలైన ముద్దరాలు ధారణా కిరీట ధారిణి గీర్వాణి ధారణా కిరీట ధారిణి గీర్వాణి ఈ వధాని హంసను ఏలుగాక ఈ వధాని హంసనేలుగాక మాడభూషి కవింద్రు మనసులో జన్మించి సహజ గంధములీను సరస విద్య సామాన్యమైంది కాదు మా అవధాన విద్య భగవద్ అనుగ్రహం లేకుండా సాధ్యమయ్యేది కాదు కేవలం దైవానుగ్రహాన్ని నమ్ముకుని కూర్చుంటే వచ్చేది కాదు ఉపాసనల వల్ల జపాల వల్ల అవధానాలు వస్తాయనుకోవడం పిచ్చి మాట పూర్తి సాధన ఉండవలసిందే భయంకరమైన కృషి చేయాల్సిందే కానీ వాటన్నిటి వెనకాల దైవానుగ్రహం మీద అపారమైన విశ్వాసం ఉండవలసింది అది ఇది కలగలిపినటువంటి అనుగ్రహము కృషి అయితేనే ఫలిస్తాయి అటువంటిది విద్య సామాన్యులు పోషించింది కాదు సామాన్యులు తీర్చింది కాదు ఇది మాడభూషి కవింద్రు మనసులో జన్మించి సహజ గంధములీను సరస విద్య తిరుపతి కవి జంట తిలకమ్ము దిద్దగా ఏనుంగు నెక్కు నవీన విద్య తిరుపతి కవి జంట తిలకమ్ము దిద్దగా ఏనుంగు నెక్కు నవీన విద్య కొప్రంపు కవి జంట కప్రంపుడాసువుల్ గుప్పింప ఎదిగిన గొప్ప విద్య కొప్రంపు కవిజంట కప్రంపుడాసువుల్ గుప్పింప ఎదిగిన గొప్ప విద్య 800 100 ఎన్నేని వేలుగా తీగ సాగిన పద్య తీర్థ విద్య 800 100 ఎన్నేని వేలుగా తీగ సాగిన పద్య తీర్థ విద్య తెలుగు పద్యము నింటింట త్రిప్పు విద్య తెలుగు సంస్కృతి నిన్నేండ్లు నిలుపు విద్య తెలుగు పద్యము నింటింట త్రిప్పు విద్య తెలుగు సంస్కృతి నిన్నేండ్లు నిలుపు విద్య ఎట్టి భాషలనైన లేనట్టి విద్య ఎట్టి భాషలనైన లేనట్టి విద్య ధ్యానయోగము మా అవధాన విద్య ధ్యానయోగము మా అవధాన విద్య ఠీవిన్ తిరుపతి వెంకటేశ గృహవాటిన్ బుట్టి అబ్బాయి లలితాదిత్య నీవు అందుకున్నది సామాన్యమైన లత కాదు దీన్ని పాకించవలసిన బాధ్యత విలసిల్ల చేయవలసిన బాధ్యత మీ తరం మీద ఉంది మీరు తయారవుతుంటే మేమంత ఆనందిస్తూ ఉన్నాం ఇది సామాన్యమైన బాధ్యత కాదు సామాన్యులు అప్పగించిన బాధ్యత కాదు టీవిన్ తిరుపతి వెంకటేశ గృహవాటిన్ బుట్టి ఆంధ్రత్వపుంఠేవన్ కొప్పరపున్ సత్కవీశ్వరులు టీవిన్ తిరుపతి వెంకటేశ గృహవాటిన్ బుట్టి ఆంధ్రత్వపుంఠేవన్ కొప్రపు సత్కవీశ్వరులు గాడేపల్లి వేలూరియున్ సివి సుబ్బన కుక్కుటాల్ కులపతుల్ టీవిన్ తిరుపతి వెంకటేశ గృహవాటిన్ బుట్టి ఆంధ్రత్వపుంఠేవన్ కొప్రపు సత్కవీశ్వరులు గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు వేలూరియున్ శివరామ శాస్త్రి గారు సివి సుబ్బన కుక్కుట గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు కులపతుల్ ప్రసాదరాయ కులపతి గారు ఉపాసనా స్వరూపుడు టీవిన్ తిరుపతి వెంకటేశ గృహవాటిన్ బుట్టి ఆంధ్రత్వపుంఠేవన్ కొప్రపు సత్కవీశ్వరులు గాడేపల్లి వేలూరియున్ సివి సుబ్బన కుక్కుటాల్ కులపతుల్ శ్రీ బేతవోల్ వారు సంభావింపన్ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు శ్రీ బేతవోల్ వారు సంభావింపన్ కడిమిళ్ళ మోహనులు తీర్పన్ కడిమిళ్ళ వరప్రసాద్ సహస్రావధాని మెడసాని మోహన్ సహస్రావధాని కడిమిళ్ళ మోహనులు తీర్పన్ నాగఫణ్యాత్తమౌ ఈ విద్యల్ మాడుగుల నాగపణి శర్మ సహస్రావధాని ఇంతమంది
తీర్చిదిద్దినటువంటి విద్య ఇది. ఇంతమంది పెంచి పోషించినటువంటి విద్య ఇవాళ నీ చేతుల్లోకి వస్తుంది అబ్బాయి. భద్రం భద్రం భద్రం. టీవిన్ తిరుపతి వెంకటేశ గృహవాటిన్ బుట్టి ఆంధ్రత్వపుంఠేవన్ కొప్రభు సక్కవీశ్వరులు గాడేపల్లి వేలూరియున్ సివి సుబ్బన కుక్కుటాల్ కులపతుల్ శ్రీ బేతవోల్వారు సంభావింపన్ కడిమిళ్ళ మోహనులు తీర్పన్ నాగఫణ్యాత్తమో ఈ విద్యల్ నన్ను నిన్ను చేరినవిగా. ఈ విద్యల్ నన్ను నిన్ను చేరినవిగా ఏ జన్మ పుణ్యములో. ఈ విద్యల్ నన్ను నిన్ను చేరినవిగా ఏ జన్మ పుణ్యములో. అవధానం ఎలాంటిది అంటే, మొన్ననే శతావధానం దిగ్విజయంగా చేసేసాం కదా, అష్టావధానం ఎంత అనుకునే అవకాశం లేదబ్బాయి. అనుభవం మీద చెబుతున్నా. ఎన్ని అవధానాలు చేసినా తర్వాత అవధానం కొత్తది. మొదటి అవధానమంచు మోట పడకు నురు చేసిన కొత్తది 101. మొదటి అవధానమంచు మోట పడకు నూరు చేసిన కొత్తది 101. 10 పురుళ్లకు నొర్చిన పడతి అయిన 11 నొప్పులు పడుటలేదే. ఇది సరిగ్గా ప్రసవ వేదన లాంటిది. నేను 10 పురుళ్ళు పోసుకున్నాను కదా అని 11వ బిడ్డకి 2 నొప్పులు కన్సెషన్ ఇమ్మంటే ఎవరు? అటువంటి పథకాలు ఉండవు. మళ్ళీ బిడ్డ కావాలంటే మళ్ళీ నొప్పులు పడాల్సింది. ఎంత అనుభవం ఉన్నా అది పనికొస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఎప్పటికప్పుడే వృశ్చికులు మారిపోతారు. ఇక్కడ ఉన్నట్టుండి మిత్రులు శత్రువులు అయిపోతారు. అంతవరకు హాయిగా భుజం మీద చేసి వస్తారు మాత్రం. ఇక్కడికి వచ్చాక గుణపం పెట్టి కొడతాడు. ఏమిటంటే మీరు చెప్పగలరు కాబట్టి ఇచ్చానంటాడు. ఇదో గొడవ. ఇక్కడ ఇంకోటికి ఎవడు మాకు ఇస్తాడు, మీరు చెప్పగలరు కాబట్టి ఇచ్చానంటాడు. ఇవన్నీ తట్టుకోవాలంటే ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం ఒకటి ఉండాలి. విజయానికి ఎప్పుడు విజయం అంటే 6 మెట్లు 7 మెట్లు 66 మెట్లు ఉండవు. 2 మెట్లు ఉంటాయి. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఈ 2 లేనివాడికి కూడా 2 మెట్లు, తిరుపతి మెట్లు, అన్నవరం మెట్లు. అంచేది అవధానానికి ప్రధానంగా ఆత్మవిశ్వాసం ఉండాలి. మన పుట్టించిన భగవంతుని మీద, జగన్మాత మీద విశ్వాసం ఉండాలి. మొదటి అవధానమంచు మోట పడకు నూరు చేసిన క్రొత్తదే 101. 10 పురుళ్లకు నొర్చిన పడతి అయిన 11 నొప్పులు పడుటలేదే. తిరుపతి వెంకటేశ్వరుల దివ్య సుభావన మందునున్న భాసురతర వాక్యజాలములు. తిరుపతి వెంకటేశ్వరుల దివ్య సుభావన మందునున్న భాసురతర వాక్యజాలములు. తిరుపతి వెంకటేశ్వరుల దివ్య సుభావనమందునున్న భాసురతర వాక్యజాలములు. సుందరత పరిపూర్ణ భావములు త్వరపడి చేరుగా ఉతవధానిని. తిరుపతి వెంకటేశ్వరుల దివ్య సుభావనమందునున్న భాసురతర వాక్యజాలములు. సుందరత పరిపూర్ణ భావములు త్వరపడి చేరుగా ఉతవధానిని. నేటిట శారదా కృపన్ సురుచిర సూక్ష్మ సుందర విశుద్ధ కవిత్వపు గాలి వీచుతన్. నేటిట శారదా కృపన్ సురుచిర సూక్ష్మ సుందర విశుద్ధ కవిత్వపు గాలి వీచుతన్. మొన్న శతావధానమున ముగ్ధ మనోహర ధారణంబును మిన్నగ నిల్పినావట. నిన్నగాక మొన్న 2-3 రోజుల క్రితం రాజమండ్రిలో శతావధానం చేసి 75 పద్యాలు 24 నిమిషాల, అంటే ఒక గడియ. సరే పోనీ ఒక గడియలో ధారణ చేసినటువంటి అవధాన సామర్థ్యం మన వాడుకుంది. ఈ వయస్సులో ఎవరికి ఉందండి ఆ సామర్థ్యం? గడియలో ధారణ. మేము రికార్డులు స్థాపించాం, కానీ మేము సాధించిన రికార్డు కూడా అధిగమించామనైనా సంతోషంగా ఆశీర్వదిస్తాం. మాకు కావలసింది ఇదే. మా విద్యలో మాకు వారసులైన వాళ్ళు మమ్మల్ని మించిపోవాలి. పుత్రాదిచ్చేయత్ పరాజయం, శిష్యాదిచ్చేయత్ పరాజయం అన్నారు. తండ్రి కొడుకు చేతిలో ఓడిపోతే ఆనందిస్తాడు. కావాలనే తండ్రి కొడుకు దగ్గర చదరంగంలో తప్పుడు ఎత్తులేస్తాడు. ఓడిపోయి వాడు ఆనందింపజేయడే. అదో ప్రేమ. రంగమేనా అంతే. రంగంలో ఎవరు వారసులై దీన్ని స్వీకరిస్తే వారే మాకు పుత్రులతో సమానం. సందేహమే ఉండదు. అందులో అందరం సరస్వతి పుత్రులమే. అందుకని ఎవరైతే దీన్ని ముందుకు తీసుకెడతారో వారే మాకు సంతానంతో సమానం. అందుకని అంతకంటే ఎక్కువ రికార్డులను అధిగమించి సాధిస్తే వయస్సు
ఈ వయస్సులో సాధిస్తే మనం ఎంత ఆనందించాలి. మొన్న శతావధానమున ముగ్ధ మనోహర ధారణంబును మిన్నగ నిల్పి పద్యములు మింటికి మంటికి ఊయలుగగా నిన్ను అనుగ్రహించనట నిత్యదయామయి శారదాంబా. మొన్న శతావధానమున ముగ్ధ మనోహర ధారణంబును మిన్నగ నిల్పి పద్యములు మింటికి మంటికి నూయలుగగా నిన్ను అనుగ్రహించనట నిత్యదయామయి శారదాంబ. ఆ పన్నుల బ్రోచు తల్లి, ఆ పన్నుల బ్రోచు తల్లి ఇట భద్రముగా నడిపించు నీ కథన్. ఆ పన్నుల బ్రోచు తల్లి ఇట భద్రముగా నడిపించు నీ కథన్. వరపృచ్ఛకులుండిరిగా సరస్సులు సభలోననుండా. లలిత అది ఇచ్చావు, ఒక రకంగా నీకు చాలా అదృష్టం పట్టింది, ఒక రకంగా భయం వేసే అవకాశం కూడా ఉంది. నేను అష్టావధానాలు చేసినప్పుడు ఇంతమంది పెద్ద పండితులు ఎదురుగా లేరు కాబట్టి ధైర్యంగా చేయగలిగాను. ఒక చోట ఎక్కడో నాకు అవధానం ఏర్పాటైతే రవీంద్ర భారతిలో పెద్ద లైట్లన్నీ పెట్టాను. నాకు ఆ లైట్లన్నీ మొహం మీద పడడం వల్ల ఎదురుగా కూర్చున్నటువంటి బేతవోలు రామబ్రహ్మం గారు, గొండవరపు లక్ష్మీనారాయణ గారు, ప్రసాదరాయ కులపతి గారు ఎవరూ కనపట్ల. అప్రస్తుత ప్రసంగంలో అడిగారు, ఇంతమంది పండితులు ఉన్నారు, మీకు ధైర్యం ఉందా అంటే కనబడితే కదా ఆ ధైర్యానికి అన్నారు. ఎవరున్నారో నాకేం తెలుసు, నా ముందు చీకటే ఉందంతే అన్నారు. అంచేత సభలో కొన్ని సౌకర్యాలు ఉంటాయి, కొన్ని అసౌకర్యాలు ఉంటాయి. అటువంటి పెద్ద పండితులు అచ్చ తెలుగులో బ్రహ్మాండమైన అవధానాలు చేసి ఏకదిన శతావధానం చేసిన నాకు గురుతుల్యుడు పాలపర్తి వారు, కవిత్వంలో ప్రసిద్ధులైన వ్యక్తుల మిత్రుడు, అనేక శతకాలు, గంటలో శతకం రాస్తాడు ఆ పెద్ద మనిషి. జొన్నవిత్తులు రామలక్ష్మి గంట చాలా ఆయనకి, గంటలో శతకం రాసేస్తాడు అంతే. అటువంటి ఆయన మా తనికేళ్ల భార్యని శివ అపార శివభక్తుడు, ఆటగదరా శివ అంటే శివుడు ఆట ఆడాల్సిందే మళ్ళీ. అటువంటి వాళ్ళందరూ కూర్చుండగా అవధానం చేయడానికి ఒక రకంగా ధైర్యం, రంగంలో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పర్వాలేదు లేని ధైర్యం, ఒక రకంగా భయం, ఏమనుకుంటారో అని. అందుకని మొన్న శతావధానమున ముగ్ధ మనోహర భావ నివ్వర పృచ్ఛకులుండిరిగా సరస్సులు సభలోననుండా. ఏమి భయం లేదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, బాగా అనుభవం ఉంది, శతావధానం చేసినటువంటిది. పెద్దవాళ్ళు ఎందరున్నా అందరూ మనకు అనుకూలమైన వాళ్ళే. ఇక్కడ అంతా ఒకటే పార్టీ, శారదాంబ పార్టీ, రెండో పార్టీ లేదు ఇక్కడ. ప్రతిపక్షానికి అవకాశం లేదు ఇక్కడ. ఇక్కడ 175కి 175 సీట్లు మనవే, 119కి 119 సీట్లు మనవే. ఏమీ ఇందులో అనుమానం లేదు. అందుకని హాయిగా ఉండొచ్చును. వర పృచ్ఛకులుండిరిగా సరస్సులు సభలోననుండే సద్వేదికపై నరసింహం ఉండే. వరపృచ్ఛకులుండిరిగా సరస్సులు సభలోననుండ సద్వేదికపై నరసింహం ఉండే. మనమలరగన్ నడిపింపుమయ్య లలితాదిత్య. శ్రీ గురుభ్యో నమః. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. జేతుం యః ప్రథమం హరిణా వ్యాజాద్బలిం బధ్నతా స్రష్టుం వారిభవోద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరాం పార్వత్యా మహిషాసురప్రమథనే సిద్ధాధిపై సిద్ధయే ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్సనాగాననః. धवलवपुषमिन्दोर्मण्डले सन्निविष्टं भुजगवलयहारं भस्मदिग्धाङ्गमीशं हरिणपरशुपाणिं चारुचन्द्रार्धमौलिं हृदयकमलमध्ये सन्ततं चिन्तयामि. यामिनध्वजदाहकं पुरहरं ध्यानावसक्तं प्रभुं दृष्ट्यैवं विवशीकरोति नितरां मन्दस्मितेनापि वा सा काञ्चीवनकेकिनी परसती कारुण्यकल्लोलिनी कामाक्षी गुहहस्तिवक्त्रजननी दिश्यात्पदं स्वं चिरम्. सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्र्यक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं छत्रीभूतफणीन्द्रम् इन्दुधवलं लक्ष्मीनृसिंहं भजे. विद्यामुद्राक्षमालामृतकलशकरा कोटिसूर्यप्रकाशा
జాయా పద్మోద్భవస్య ప్రణత జనతతే సర్వమిష్టం దిశంతి ఇంద్రోపేంద్రాదివంద్యా త్రిభువన జననీ వాక్సవిత్రీ శరణ్యా సేయం శ్రీ శారదాంబా సకల సుఖకరీ మంగళాని ప్రదద్యాత్ అని దేవతా ప్రార్థన గావించి గురువులకు నమస్కరిస్తూ, ఇందాక గురువుగారు చెప్పినట్టు మొన్న శతావధానం విజయంగా జరిగిందంటే, ఇప్పటివరకు ఏ అవధానం జరిగిందంటే కూడా శారదాంబ అనుగ్రహం వల్ల. ఆ శారదాంబ అనుగ్రహం కూడా జగద్గురు స్వరూపంగా కలగడం నా భాగ్యం. కాబట్టి ఆ జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, భస్మీకృతాం త్రిగుణ పంక్తిమివ స్వఫాలే రేఖాత్రయం సితం భసితం ధరంతి. మేము విభూతి పెట్టుకునేటప్పుడు సాధారణమైన భస్మాన్ని పెట్టుకుంటాము. వారు జగద్గురువులు, జ్ఞానస్వరూపులు. వారు పెట్టుకునే 3 రేఖల భస్మము భస్మం చేయబడిన 3 గుణాలు. ఆ 3 గుణాలనే వారు భస్మంగా పాల మీద ధరిస్తున్నారు. భస్మీకృతాం త్రిగుణ పంక్తిమివ స్వఫాలే రేఖాత్రయం సితం భసితం ధరంతి ఏ శృంగశైల శిఖరే విధిదారవాసే తత్పాద పద్మయుగళం శరణం గతోస్మి. తొలి గురువులు మా తల్లిదండ్రులు. పద్యం లక్షణాలు చెప్పమంటే ఎవరైనా 4 పాదాలు గురువులు లఘువులు ఉంటాయంటారు. మాతృపాదయుగము మా తండ్రి పాదాలు పద్యమందు 4 పాదములుగా. మాతృపాదయుగము మా తండ్రి పాదాలు పద్యమందు 4 పాదములుగా. గురువులు లఘువులు ఏందయ్యా అంటే, గురువులయ్యే మాదు గురువుల దీవెనల్, గురువులయ్యే మాదు గురువుల దీవెనల్, లఘువులయ్యే నాదు శ్రమములెల్లా. గురువులకి నమస్కరిస్తూ నాకు వేదం చెప్తుండే గురువు గారు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీనివాస్ వారు, నిరుపమ కరుణామయులున్ నిరత స్వాధ్యాయ పర వినీత ధిషణులున్ పరమేశ్వర పదరతులో గురుభక్తుని శ్రీనివాస గురువున్ గొలుతున్. నాకు ఈ అవధాన విద్యను నేర్పించిన వారు శ్రీ ధూళిపాళ మహదేవుని వారు. పద్యమన్న చాలు పరవశించడివారు కమ్మనైన మదిని కలుగువారు మహిని మేటి వారు మహదేవమణివారు వారి కంజలింతు భక్తితోడా. నాకు వేదాంతాన్ని నేర్పుతుండే గురువు గారు శ్రీ వెంపటి కుటుంబశాస్త్రి గారు. ఇంపుగా వేదాంతమును సొంపుగా వివరించునట్టి శుద్ధాత్ములు ఏ తెంపరులై వెలిగడి శ్రీ వెంపటి గురువును తింతు వేదాంత నిధిన్. ఈరోజు ఎంతోమంది పెద్దలున్నారు. వారందరికీ అవధానులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, గురువులు గురుతుల్యులైన శ్రీ పాలపర్తి వారికి నమస్కరిస్తూ, తెలుగు వేద కవులైన జొన్నవిత్తుల వారికి నమస్కరిస్తూ, ఇతరేతరులైన కవులందరికీ నమస్కరిస్తూ, పక్కన ముందు ఆశీస్సులు అందించారు. దూర్వా సామర్థ్యాన్వయ ధూర్వహులౌ. గరిక పాటి, గరిక అంటే దూర్వ, పాటి అంటే సామర్థ్యం. దూర్వా సామర్థ్యాన్వయ ధూర్వహులైనట్టివారు, దూర్వా సామర్థ్యాన్వయ ధూర్వహువరులౌ సమాజ దోషహరులునౌ. వారు ఏ చేసినా కూడా సామాజిక వ్యాఖ్య అని చెప్పి చేస్తారు. సమాజ దోషహరులునౌ. నిర్వక్రుగొల్తు వాక్య స్వర్వాహుని. వారి వాక్కు అమరధారలాగా పడుతుంది. నిర్వక్రుగొల్తు వాక్య స్వర్ధారుని గరికపాటి శాస్త్రోక్తి నిధిన్. వారు చెప్పినట్టు అవధాన ఈ వేదిక మీద కూర్చుండే వారు కూడా మామూలు వారు కూర్చోలేదు. దిక్కరులున్ ప్రాక్ఫణులున్, ఒక్కొక్కరు దిగ్గజాలు, ప్రాక్ఫణులు అంటే ఆదిశేషులు లాంటి వాళ్ళు, భాషాంబుధిని అగస్త్యుల్లాగా ఆపోషణ పెట్టినవారు. దిక్కరులున్ ప్రాక్ఫణులున్ సకృత శాస్త్రోచ్చయులును సంస్కృతి ధరులున్ అక్కరములెరుగువారును నిక్కంబుగలుగు సభకు నిండు నమస్సుల్. ఇంకా అవధానమన్నను జంకులేక చేయబూనితి నన్న ఓ చిద్విలాస నీవే ప్రాపని నమ్మినే నిలచియుంటి నాట్యమాడు మురసనపై నలువరాణి. పైగా వేగంగా కూడా చేయాలంటున్నారు. విధిపత్ని నన్నిందున విధిగా బ్రోవంగ బలయు విధు సమవదన. విధిపత్ని నన్నిచ్చట విధిగా బ్రోవంగ బలయు విధు సమవదన. మధురిమని దయ కలిగిన, మధురిమని దయగల్గిన
అధమ కవిత్వంబు కూడా నత్యుత్తమమో. సాధారణంగా వేగంగా పద్యాలు చెప్పేటప్పుడు శబ్ద ప్రాధాన్యం ఇస్తారు కానీ భావ ప్రాధాన్యం కుదిరే అవకాశం తక్కువ. అలంకార శాస్త్రంలో శబ్ద ప్రాధాన్యమైన కవిత్వాన్ని అధమాధమము అధమ కవిత్వం చెప్పి వ్యవహరిస్తారు. భావప్రదమైన కవిత్వాన్ని ఉత్తమ కవిత్వం అంటారు. అమ్మవారి దయ ఉంటే తిరుపతి వెంకట కవుల్లాగా కొప్రంప కవుల్లాగా వేగంగా పలికే పద్యాల్లో కూడా భావపుష్టి కలుగుతుంది. కాబట్టి అమ్మవారికి నమస్కరిస్తూ, పైగా నా ఇష్టదేవత నరసింహస్వామి, వేగానికి పెట్టిందే పేరు వారు. నఖేమే మృత్యు స్యాదితి వృతవరే రాక్షసవరే. హిరణ్యకశిపుడు చాలా తెలివిగా వరాల్ని కోరుకున్నాడు. కాకపోతే ఎట్లయినా మనకి లీగల్ విషయాల్లో లాగా అంతా మాటల్లో ఉంటుంది. నాకు ఆకాశంలో మృత్యువు వద్దు అని చెప్పి ఒక మాట అంటూ, నా ఖే మే మృత్యు స్యాత్, ఖమ్మంటే ఆకాశం, ఖే ఆకాశం యందు నమే మృత్యు స్యాత్, నాకు మృత్యు వద్దు అని చెప్పి కోరుకున్నాడు. అయితే ఆర్డర్ అన్న సరిగా చెప్పచ్చు కదా, నఖే మే మృత్యు స్యాద్ అనేసాడు అనవసరంగా. ఇతి వృతవరే రాక్షసవరే విహస్యైషద్దేవ. విష్ణుమూర్తి కొంచెం నవ్వుకున్నాడు అప్పుడు. విహస్యైషద్దేవ చటుల ఘటనా దక్షిణతమ నఖే మృత్యున్యస్య ప్రతిభటవపుర్ధారణ చణే. కాబట్టి మృత్యు మీదనే నఖం పెట్టుకొని వచ్చాడు, నఖం మీదనే మృత్యు పెట్టుకొని వచ్చాడు. నువ్వు నఖంలో అడిగావు కదా, నేను నఖంలోనే పెట్టుకొని వచ్చానని చెప్పి. నఖే మృత్యున్యస్య ప్రతిభటవపుర్ధారణ చణే జజృంభేయస్తంభాత్ హరతు దురితం నారమృగరాట్ అని దేవతలకు నమస్కరిస్తూ, గురువులకు నమస్కరిస్తూ, పండిత మాన్యులందరికీ నమస్కరిస్తూ మొదలు పెడతాం. ఆపే కార్యక్రమంతో అవధానాన్ని మొదలు పెడదాం. తెలుగు భాష సంపత్తి ఇంతని కనబడుతుంది. తన సంతతిని జగన్మాత హెచ్చరిస్తుంది. తన సంతతిని జగన్మాత హెచ్చరిస్తుంది, నీ తెలుగును కాపాడుకోండి అని. తన సంతతిని జగన్మాత హెచ్చరిస్తుంది, మీ తెలుగును కాపాడుకోండి అని. తెలుగు మాధ్యమం నిషిద్ధమైంది కాబట్టి, అది కాపాడవలసింది జగన్మాతే కాబట్టి తన సంతతిని హెచ్చరించమని సభాముఖంగా అడుగుతున్నాం. బహుశా కంద పద్యంలో సాధారణంగా నిషిద్ధాక్షరి అంటేనే కందం, కందం అంటే నిషిద్ధాక్షరి. వేరే వృత్తంలో ఎప్పుడూ ఎవరు చెప్పలేదు. కా దీర్ఘం, కారుణ్యంలో కా. వా నిషిద్ధం. కావున్ ఉన్ అన్నారు, కాచున్. కాచున్ మీరు వేసుకోండి. బ బద్ధంలో బ. మీరే వేసుకోండి. ఇల్కున్, కాచున్ పల్కున్, కాచున్ బల్కున్. నా నిషేధం. వే వేదండంలో వే. గా నిషేధం. వేత్తల్. కావున్ పల్కున్ వేత్తల్. కాచు. కాచున్ పల్కున్ వేత్తల్. కాచున్ పల్కున్ వేత్తల్. సమస్య. కంద పద్యంలో మొదటి పాదం పూర్తి. అందరికీ నమస్కారం. దర్శనం పత్రిక ఆధ్వర్యంలో నడుస్తున్న అవధానం కాబట్టి సమస్యలో దర్శనం ఉండాలి. కాబట్టి నా సమస్య ఖలపాదద్వయ దివ్య దర్శనము మోక్షం బిచ్చు భక్తాళికిన్. ఖలపాదద్వయ దర్శనంబు దివ్య దర్శనం. ఖలపాదద్వయ దివ్య దర్శనము మోక్షం మిచ్చు భక్తాలికిన్. కంది శంకరయ్య గారు సమస్యను సంధించారు. లలితాంనాయ శిరస్సు సంస్థుతు స్తములు. లలితాంనాయ శిరః ప్రచారములు సామ్రాజ్య ప్రదానములున్. లలితాంనాయ శిరః ప్రచారములు సామ్రాజ్య ప్రదానములున్. దత్తపది. దత్తపది కె చంద్రశేఖరరావు గారు. సర్వధర్మ సమభావ. సర్వధర్మ సమభావ. 4 పదాలు. లౌకికవాదంలోని డొలదనాన్ని చెప్పండి. లౌకికవాదం దానిలో ఉన్న డొలదనాన్ని చెప్పండి. సర్వధర్మ సమభావ. సమభావ.
మహాప్రాణం అండి. సమబుద్ధి లేని వారలే, సమబుద్ధి లేని వారలే వర్ణన. సమబుద్ధి లేని మూర్ఖులు పెట్టండి, కొంచెం బలంగా ఉంటుంది. సభకి నమస్కారం అండి. నేను అడగబోతుంటేనే మూర్ఖులైనేశారు ఆయన, ఇంకా మాట్లాడలేదు. శ్రీదత్త దర్శనాద్భుత వైభవము. శ్రీదత్త దర్శన అద్భుత మహిమ దత్తాత్రేయ స్వామి దర్శనం గురించి శార్దూలంలో వర్ణనాంశం శ్రీ చింతా రామకృష్ణరావు గారు అడిగారు. వేదంబుల్ శునకమ్ములై నిలువ, వేదమ్ముల్ శునకమ్ములై నిలువ దీప్తి నిండ వేదాంతముల్, వేదంబుల్ శునకమ్ములై నిలువ దీప్తి నిండ వేదాంతముల్. వ్యాసుడు లేడు కదా అని మీరు చెప్పేస్తున్నారు. వేదవ్యాసుల వారు లేరు కదా అని కుక్కలతో పోల్చారు వేదాలని. వింటున్నాడు. శంకరాచార్యులు చండాలు అన్నంత వరకు చాలు. న్యస్తాక్షరి ముత్యంపేట గౌరీ శంకర్ శర్మ గారు. నమస్సభాయై. గన్నవరం కులోత్పన్న లలితాదిత్య ధీమనే అవధాన విధానేస్మిన్ జయోస్తు తవ సర్వదా అని ముత్యంపేట 4 అక్షరాలు. ప్రతి పాదంలో మొదటి పాదంలో ము, రెండవ పాదంలో త్యా, మూడో పాదంలో 3 అక్షరం, 4వ పాదం 4 అక్షరం బిందుయుతం. ముత్యంపేట నిర్దిష్ట ప్రాస యం. 1 2 3 4 ముత్యంపేట అంటే శార్దూలం చేయాల్సిందే. అదే అంశం శార్దూలంలో అడగాలి, చెప్పాలి. మొదటి అక్షరం, మొదటి పాదంలో మొదటి అక్షరం ము, రెండవ పాదంలో రెండవ అక్షరం త్యా, మూడవ పాదంలో మూడవ అక్షరం పే, 4వ పాదంలో 4వ అక్షరం ట. ముత్యంపేట అంశం దర్శనం పత్రిక గురించి చెప్పండి. అయ్యా, లలితుడైన చంద్రుడిని రాహుకేతువులు మింగుతారు, ఆదిత్యుడిని కూడా రాహుకేతువులే మింగుతారు. ఎందుకు ఈ లలితాదిత్యుని రాహుకేతువులు మింగుతూ ఉంటారు? ఈసారి మింగరు, ఎందుకంటే నా పేరులో ఆదిత్యుడు పైగా చంద్రుడిని పెట్టారు. ఇద్దరిని ఒకటేసారి మింగరు కాబట్టి ఒకటన్నా మిగులుతుంది ఎప్పుడైనా. ముత్యమ్ముల్ తలబ్రాలుగాగా, ముత్యమ్ముల్ తలబ్రాలుగాచస్, ముత్యమ్ముల్ తలబ్రాలుగాగా బహు సమ్మోదమ్మునన్ వాణికిన్, ముత్యమ్ముల్ తలబ్రాలుగాగ బహు సమ్మోదమ్మునన్ వాణికిన్. అనువాదం. నమస్సభాయై. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ, పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. ఈ పద్యాన్ని సంస్కృతంలో స్వేచ్ఛావృత్తంలో అనువదించాను. మాతస్తే ప్రియపుత్ర, ఆర్యనులు చేద్దాం. మాతస్తే ప్రియపుత్ర నాదత్తే నో గృహేషు, నాధత్తే పెట్టండి, ఉంచాడు కదా. నాధత్తే నో గృహేషు దధి మధుముఖ్యాన్. మీరు పెరుగు చెప్పిన తేను కూడా కలిపా. మాతస్త్వత్ ప్రియపుత్ర నోధత్తే నో గృహేషు దధి మధుముఖ్యాన్. నాధత్తే నో గృహేషు దధుమధి ముఖ్యం చేసేయండి, సమాహార ద్వంద్వం చేసేద్దాం అక్కడ. దధి మధుముఖ్యం యాస్యామో గ్రామటికామన్యాం, యాస్యామో గ్రామటికామన్యాం. గోభిః సహ ప్రలలిత సువాణి, సహకి గురుత్వం వచ్చేస్తున్నప్పుడు గోభిః సహ ప్రలలిత సువాణి మంజులవాణికి. సాధన నరసింహాచార్య గారు ఆశు.
అయ్యా బ్రహ్మచారి శతమర్కట అని ఎందుకంటారు? అంటే 100 అవధానాలు చేస్తే ఏమైనా అంటారా అని. అట్లా కాదు, హనుమంతుడికి వేద శాస్త్రంలో 100 రూపాయలు కాబట్టి ఈ బ్రహ్మచారి ఒక్కొక్క అవధానంలో ఒక్కొక్క రూపం దాలుస్తాడని చెప్పి. నమస్తే. ఆయన హరిమర్కట మర్కటుడు. అంటే మీరు వేదం చెబుతున్నారు, శాస్త్రం చెబుతున్నారు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ అన్నట్లుగా చక్కని నకించిది అపశబ్దితం ఒక్కటి రావట్లేదు. మంచి కోతి భాష మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తోంది. చక్కని వానర భాష మాట్లాడుతున్నారండి. ఆంజనేయ స్వామి వారు చెప్పినప్పుడు రాముల వారు అన్న మాట ఇది. చక్కనివి ఆ నరభాషలు, చక్కని వానర భాషలు. చక్కనివా నరభాష. ఓహో, చక్కని వానర భాష. తెలుగు సంస్కృతం రెండు కూడా ఉభయ నేత్రాలు వంటివి. అయితే మా భరణి గారి కవిత ప్రకారం అత్తాకోడళ్ళు ఒకరిని ఒకరు చూసుకోనట్టుగా మరి సంస్కృతం తెలుగు కూడా ఒక భాషను ఇంకొకటి చూసుకోకుండా ఈ నేపథ్యం నడుస్తోందా? ఒక భాషను ఇంకో భాష అధిగమిస్తోందా? ఏ విధంగా ఉంది తెలుగు భాష పరిస్థితి? ఒక భాష పోయింది, ఇంకో భాష పోతుంది, ఇంకేం కావాలి? సిద్ధంగా నేత్రద్వయం అనుకుంటున్నాం కాబట్టి వాటిలో ఒకటి అధిగమించే అవకాశం ఉందా, లేదా 1-2 కలిపి సమదర్శనం చేస్తున్నాయా? లచ్చివాణితోడ రాజిల్ల లేదటే, వాళ్ళిద్దరు అత్త కొడలు కదా. లచ్చివాణితోడ రాజిల్ల లేదటే, తెలుగు సంస్కృతంబు తేజరిల్ల, శంక విడువుడింక సంస్కృతంబును గూడి, అత్తవారి ఇంటనాంధ్రమగును. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ విధంగా మొదటి ఆవృత్తి పూర్తయింది. మీ అందరి కరతాళంలో మధ్యన రెండవ ఆవృత్తం. కాచున్ బల్కుల్ వెత్తల్ లా నిషేధం. జూచున్. సార్ మీరు మధ్య మధ్య నిషేధం చేయాలి, మధ్య నిషేధం చేస్తూ ఉండాలి. చూచున్. తా నిషేధం. ఘలో 4వ అక్షరం, దానికి ఋత్వం. చూచున్ ఘృతం. చూచున్ ఘృతంలోని ఘృ. హా నిషేధం. కారుణ్యం కరుణా ఘృణ. ఘృణ చూచున్ ఘృణ. మీరు వేయండి. ఘృణతో. ఈ పద్యం అంతా అయినాక భావం కూడా ఉంటుందండి. ఏదో అక్షరాలు చెబుతూ పోవట్లేదు. ఈయన వద్దనడం ఆయన వేయడం, ఈయన వద్దనడం ఆయన వేయడం. భావం హా నిషేధం. ద మద. మదర్సాలో మద. మదర్స్ డేలో ద. మదమాత్సర్యంలో మద. మీ ఇష్టం. మళ్ళీ మా నిషేధం. మదంబ. చూచున్ ఘృణతో మదంబ. యతి మీరే వేస్తారు. షో. క్షోభలో. ఇప్పుడు వీళ్ళందరూ షో అని లేదు, షో అన్న. షో అన్నారా? నేను వినపడాలంటే అట్లా వినపడుతుంది. వీళ్ళందరూ అనుభవిస్తున్నారు. షో షో షో. షో మామూలు షా. మూర్ధన్యం. షోడశంలో షా. షోడశంలో షో. శోకంలో షో కాదు, శోకం కాదు, షోడశ. భలేవారి షోడశం చేసేస్తున్నారు మీరు దాన్ని. శోకంలో షా. అదే అన్నాను, షోడశం అని. త్రిషోడశం. భా నిషేధం. భా. శోక. వా నిషేధం. ఘ్న. శోకఘ్న. శత్రుఘ్న. శోకమహంతి. మా నిషేధం. తల్లి నిషేధించడం ఏంటండి? మా నిషేధం. మా నిషేధం. మకార నిషేధమా? మా విడిపోతుంది. నేను టీవీ చూడండి. ఇది బాగుంది. మా విడిపోతుంది. పెద్ద గొడవలే. శోకఘ్న. ఈ వారు మావుడూరి వారే. యకారము ఇత్వము.
లా బాగుంది. ఇగిలన్నకొండ శోకఘ్న ఇటన్. అదే. కావున్ ఈటన్ కావున్ కాచున్ పల్కుల్ వేత్తల్ చూచున్ ఘృణమై మదంబ శోకఘ్న ఇటన్. 2 పాదాలు. నిషేధాక్షరంలో 2వ పాదం పూర్తయింది. నిషేధాల నడుమ ఇప్పుడు సమస్యలో 2వ పాదం. లలితాంనాయ శిరః ప్రచారములు సామ్రాజ్య ప్రధానములున్ కలితానేక మహావిభూతులు మనః కాలుష్య నిర్వాపముల్. లలితానేక మహావిభూతులు మనః కాలుష్య నిర్వాపముల్. లలితాంనాయ శిరః ప్రచారములు సామ్రాజ్య ప్రధానములున్ కలితానేక మహావిభూతులు మనః కాలుష్య నిర్వాపముల్. దత్తపది. సమబుద్ధి లేని మూర్ఖులే పలుకుదురు కుమతిన్ భావముల నిల్పి క్షోభింతురుగా. సమబుద్ధి లేని మూర్ఖులే కుమతిన్ భావమున నిల్పి క్షోభింతురుగా. వర్ణన. వేదంబుల్ శునకమ్ములై నిలువ దీప్తిన్ నిండ వేదాంతముల్. మోదంబై శుభరూపమైదనర. అయ్యా కృష్ణ పరమాత్మ నరకండి అని ఒక చోట అన్నాడండి, చంపేయండి అని. త్రైమూర్త ప్రకాశమునన్ త్రిమూర్తి స్వరూపుడు. మోదమ్ముల్ ఘన రూపమైతనర. మోదమ్మే శుభరూపమైతనర త్రైమూర్త ప్రకాశమునన్. అయ్యా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని కృష్ణ పరమాత్మ అన్నాడు. కాబట్టి ఆయన చంపడం అని చెప్పాడు. చంపొచ్చా? అందరినీ చంపమని నరకేయమని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందరినీ చంపేయమని నరకేయమని పాప్మానం ప్రజహిహ్యేనం, ఈ పాపిని చంపేయండి అన్నాడు. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసన అన్ని దగ్గర చంపమని చెప్పారు. కాబట్టి చివరిలో ఎందుకు వచ్చిందని చెప్పి సర్వధర్మాన్ని పరిత్యజి అని చెప్పి కూడా అనేసారు చివరిలో. ఓకే, కరిష్యే వచ్చినంతవా? అదే మీరు కాదు, ఇదం బ్రాహ్మణ ఇదం క్షాత్రం దిగిపోతారేమో. ముత్యమ్ముల్ తలబ్రాలుగాగ బహు సమ్మోదమ్మునన్ వాణికిన్. సత్యమ్ముల్ విడనాడకుండ ధరలో శాంత్యాదులన్ నిల్పగా. మాతస్తవ ప్రియపుత్ర నోధత్తేనో గృహేషు దధి మధుముఖ్యం. యాస్యామో గ్రామటికామన్యాం గోభిః సహ ప్రలలిత సువచనే. మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, మీకు ధారణ లేదు. అయ్యా మనం కూడా అవధానం చేయవచ్చు అండి, మేము కూడా చేయవచ్చు. ధారణ, ధైర్యం, ధోరణి ఈ 4 లేవు, కానీ ఇవి 4 ఉంటే మేము కూడా చేయవచ్చు. ఆయన అంటే విస్తరాకి ఎందుకని చెప్పి 2వ వృత్తంలో హేమంత సోయగాన్ని ధనుర్మాస వైశిష్ట్యాన్ని సమన్వయం చేస్తూ ఒక పద్యం. హేమంతము ధనుర్మాసము. ధనువు రాశిలో నిలిచెను తరణి నేడు. ధనువు పూల ధనువును బూనెను పూల వింటి. ధనువు రాశిలో నిలిచెను తరణి నేడు. పూల ధనువును బూనెను పూల వింటి. గోధుమ వచ్చింది. అతుల హేమంత శ్రీమత్ సుధాబ్ధిలహరి. అతుల హేమంత శ్రీమత్ సుధాబ్ధి. శ్రీమత్ రాదు, ధీమత్ పెట్టండి. అతుల హేమంత భాస్వత్ సుధాబ్ధిలహరి. కవన రాకా నిశాకరం భవని వెలయు. సూపర్. నిషిద్ధాక్షరిలో మొదటి 2 పాదాలకు సంప్రదాయబద్ధంగా నిషేధం చేయడం జరిగింది. ఇక 3, 4 పాదాలు వారికి స్వేచ్ఛ ఇచ్చి వారు పూరించడానికి అవకాశం ఇస్తున్నారు. ఇంత వేగంగా చేయలేరు కావండి. చేయలేరంటే
ఏ రంగంలోనూ ఇంత వేగంగా 25 సంవత్సరాల క్రితం గరికిపాటి వారు సిటీ సెంటర్ లైబ్రరీలో అవధానం చేసినప్పుడు నేను అప్రస్తుతం కూర్చున్నప్పుడు నాకు వారి ఇంటి పేరు సరిగా తెలియక ఈ గరిక ఏ పాటిది అని అడిగాను. సినారే గారు, పార్వతీశం గారు అందరూ ముందు కూర్చున్నారు. అప్పుడు వారు 8 పద్యాలు ఆశువుగా చెప్పేశారు ఇంత వేగంగా. అలాగా వారి ముందర వారు చెప్తున్నారంటే నిజంగా ఇది ఒక పరీక్ష, అగ్ని పరీక్ష. పుట్టదేవరకు మురయ్య పుట్టినిల్లు చేతి బ్రహ్మాస్త్రధారణం అట్టి శటమూల నట్టింట పుట్టియుంట గరిక పాటీరమై నేడు పరిఢవిల్లే. వారి ముందర అసలు కాచున్ వల్గున్ వేత్తల్ చూచున్ కృపతో మదంబ శోకఘ్న ఇటన్ వీచికలంతేలు నికన్ సూచిత శబ్దార్థజాల. అయ్యా దైత్యారి అంటే రాక్షసులకు శత్రువు, పూజారి అంటే పూజకు శత్రువా? ఆ దైత్యారికి పూజ చేసేవాడు. మీరు సీసాలు చెప్పట్లేదు కానీ మమ్మల్ని మాత్రం సీసాలు తాగిస్తున్నారు. సూచిత శబ్దార్థజాల శోభల పించున్ అనండి. సూచిత శబ్దార్థజాల శోభల పించున్ కాచున్ పల్కున్ వేత్తల్ చూచున్ కృపతో మదంబ శోకఘ్నయిలన్ ఘృణతో మదంబ శోకఘ్న ఇటన్ వీచికలందేలు నికన్ సూచిత శబ్దార్థజాల శోభల పెంచున్. సమస్య కలితాంనాయ శిరః ప్రచారములు సామ్రాజ్య ప్రధానములున్ కలితానేక మహావిభూతులు మనః కాలుష్య నిర్వాపముల్. జలజాతోద్భవ వక్త్ర సంపదలు ఖలపాదమ్ముల దివ్య దర్శనము ఖలపాదద్వయ దివ్య దర్శనము మోక్షం విచ్చు భక్తాళికిన్. జలజాతోద్భవ వక్త్ర సంభవ వచః సంభాస. జలజాతోద్భవ వక్త్ర సంభవ వచః సంభాస మా వాణి సంభాసమ్ములౌ పెట్టండి. జలజాతోద్భవ వక్త్ర సంభవ వచః సౌరభ్యముల్ వాణి మేఖల పాదద్వయ దివ్య దర్శనము మోక్షం మిత్రు భక్తాళికి. మేఖల పితృబంధతః కళను మేఖలగా మార్చి అద్భుతమైనటువంటి లలితాంనాయ శిరః ప్రచారములు సామ్రాజ్య ప్రధానములున్ కలితానేక మహావిభూతులు మనః కాలుష్య నిర్వాపముల్. జలజాతోద్భవ వక్త్ర సౌరభములౌ మా జలజాతోద్భవ వక్త్ర సంభవ వచః సౌరభ్యముల్ వాణి పాద సరోజద్వయ వాణి మేఖల పాదద్వయ దివ్య దర్శనము మోక్షం మిచ్చు భక్తాళికి. అవధాని గారు ఎవరు అడిగినా మీరు చెప్పేస్తున్నారు. నేను చెప్పులు బయట పెట్టాను అందుకనే. సమబుద్ధి లేని మూర్ఖులే కుమతిన్ భావమున నిల్పి క్షోభింతురుగా. నా వైపు చూడకండి, అదే చూసి చెప్పండి. మూర్ఖులు అన్నప్పుడు మీరు నా వైపు చూసి అడిగారు మరి. సమబుద్ధి ధర్మ సర్వధర్మ సమభావ భావస్తు భగినీపతి. భగిని లేదు, పతి లేదు. బావగారిని సంస్కృతంలో భావ అంటారండి. కమనీయ ధర్మశాస్త్రము కమనీయ ధర్మ రుతి దుర్గమమని. రుతి శబ్దం శబ్దే. కమనీయ ధర్మ రుతి దుర్గమమని. రుతి నుతి నుతి రుతి రుతి శబ్దం. రుతి నుతి అంటే స్తుతి. రుతి అంటే వాక్కు శబ్దము. నుతి అనుకోండి. కమనీయ ధర్మ రుతి దుర్గమమని
సర్వాంధతమస, అంధతమస శబ్దం ఆకారాంతమవుతుంది, టచ్ ప్రత్యయం రావడం వల్ల. సర్వాంధతమస కమనీయ ధర్మరుతి దుర్గమమని సర్వాంధతమస కర్షిత బుద్ధుల్. సర్వాంధతమస కర్షిత బుద్ధుల్, ఏ రకమైన తమో గుణాలు ఉండవచ్చు అవన్నీ ఉన్నాయన్నమాట. సమబుద్ధి లేని మూర్ఖులే కుమతిన్ భావమున నిల్పి క్షోభింతురిలన్ కమనీయ ధర్మరుతి దుర్గమమని సర్వాంధతమస కర్షిత బుద్ధుల్. వేదంబుల్ శునకమ్ములై తనర వేదాంతము దీప్తిన్ నిల్వ వేదాంతముల్ మోదంబే శుభరూపమై విలయ. తనర ముందన్నా కదా, మోదమ్మే శుభరూపమై విలయ త్రైమూర్త ప్రకాశం మునన్ యాదోనాథ సముద్భవం తలపయిన్. యాదోనాథం అంటే సముద్రం, తత్సముద్భవుడు అంటే చంద్రుడు, చంద్రుడిని శిరస్సు మీద ధరించినవాడు. యాదోనాథ సముద్భవం శిరముపై యాదోనాథ శిరముపై సముద్భవున్ చంద్రుడు. యాదోనాథ సముద్భవున్ శిరముపై అశ్రాంతమున్నిల్పు అశ్రాంతమున్నిల్పునా శ్రీదత్తుండు. అశ్రాంతమున్నిల్పునా శ్రీదత్తుండు మదీయ మానసమునన్ చిజ్యోతి వెలిగించెడిన్. శ్రీదత్తుండు మదీయ మానసమునన్ చిజ్యోతి వెలిగించెడిన్. వేదంబుల్ శునకమ్ములైతనర దీప్తిన్ నిండ వేదాంతముల్ మోదమ్మే ఘన శుభరూపమై వెలయ త్రైమూర్త ప్రకాశం ములన్ యాదోనాథ సముద్భవన్ శరముపై అశ్రాంతమున్నిల్పున శ్రీదత్తుండు మదీయ మానసమునన్ చిజ్యోతి వెలిగించెడిన్. ముత్యంబుల్ తలబ్రాలుగాగ బహు సమ్మోదమ్మునన్ వాణికిన్ సత్యమున్ విడనాడకుండ ధరలో శాంత్యాదులన్ నింపగా పేరు రావాలి. ఇప్పుడు పేరు రావాలి. ఇక్కడ ఏంటంటే ఎన్ కూడా చేయడానికి లేదు, ఎందుకంటే బే అయిపోతుంది. కాబట్టి భృత్యా పేరిమి కంటి నంచునుడువన్ మూడవ అక్షరంగా పే. సంబుద్ధి తీసుకుంటే గానీ నేను ప్రేమతో చూస్తున్నాను. అంచునుడువన్ అద్భుతం. శ్రీ భారతీ తీర్థులే యతి బ్రహ్మాండం కుదిరింది గురుగారు. సుడికి రీత్వం రేరేనే వృత్తానికి చెల్లు. భృత్యా పెరిమి గంటు నంచునుడువన్ శ్రీ భారతీ తీర్థులే. అన్నిటికంటే మించి ఈ సంస్థకి జగద్గురుల యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నాకు మరీ 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 సంతోషం అన్నమాట. కాబట్టి భృత్యా పెరిమి గంటి నంచునుడువన్ శ్రీ భారతీ తీర్థులే. తా నాలుగో అక్షరం. భృత్యార్భాటమునన్ రహించు ధృతితో కృత్యార్భాటమునన్ రహించు ధృతితో శ్రీదర్శనమ్మై ప్రజన్. అక్కడొక శ్రీకారం, ఇక్కడొక శ్రీకారం. కృత్యార్భాటమునన్ రహించు ధృతిమై శ్రీదర్శనం వి ప్రజన్. మాతస్త్వత్ప్రియపుత్ర నో దత్తే నో గృహాసో దధి మధు. మళ్ళీ గుర్తుండడానికి దధి మధుముఖ్యం. యాస్యామో గ్రామటికామన్యాం గోభిః సహ ప్రవచన సులలితే. స్వార్థం. ఇక ధారణ. చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలి కోటీరచారుతర కోటీమణి కిరణ కోటీకరంజిత పద పాటీరగంధికుచ శాటీ కవిత్వ పరిపాటీ ముగాధిపసుత ఘోటీ ఖురాదధిక ధాటీ ముదారముఖ వీటీరసేన తనుతాం కల్పంతోజృంభమాణ ప్రమథ పరివృఢ ప్రౌఢలాలాటవన్హిజ్వాలా లీఢత్రిలోకీ జనిత చటచటధ్వాన ధిక్కారధుర్యః మధ్యే బ్రహ్మాండ భాండోదర కుహర మనైకాంత్య దుస్థామవస్థాం
ప్యానస్ప్యానో మమాయం దళయతు దురితం శ్రీ నృసింహాట్టహాసః. నిషిద్ధాక్షరులు అమ్మవారిని తెలుగు భాష మనల్ని రక్షించమని చెప్పి అమ్మవారిని రక్షించమని చెప్పారు. కాచున్ పల్కున్ వేత్తల్ చూచున్ ఘృణతో మదంబ శోకఘ్నయిటన్ వీచికలందేలు నికన్ సూచిత శబ్దార్థజాల శోభల పెంచున్. ఖలపాదద్వయ దర్శనము మోక్షం మిచ్చు భక్తాలికిన్ లలితాంనాయ శిరః ప్రచారములు సామ్రాజ్య ప్రధానములున్ కలితానేక మహావిభూతులు మనఃకాలుష్య నిర్వాపముల్ జలజాతోద్భవ వక్త్ర సంభవచ సౌరభ్యముల్ వాణి మేఖలపాదద్వయ దివ్య దర్శనము మోక్షం మిచ్చు భక్తాళికిన్. సర్వధర్మ సమభావ కుతర్కలు చేసే వాళ్ళ గురించి. సమబుద్ధి లేని మూర్ఖులే కుమతిన్ భావమున నిల్పి క్షోభింతురుగా కమనీయ ధర్మరుతి దుర్గమమని సర్వాంధతమస కర్షిత బుద్ధుల్. దత్తాత్రేయ స్వామి వర్ణించమన్నారు. వేదమ్ముల్ శునకమ్ములైదనర దీప్తిన్నిండ వేదాంతముల్ మోదమ్మే శుభరూపమై వెలయ త్రైమూర్త ప్రకాశం మునన్ యాదోనాథ సముద్భవున్ శిరముపై అశ్రాంతమున్ నిల్పువా శ్రీదత్తుండు మదీయ మానసమునంచి జ్యోతి వెలిగించెడిన్. యస్తాక్షరి ముత్యంపేట 1, 2, 3, 4లో శారదులు చెప్పమన్నారు. ముత్యమ్ముల్ తలబ్రాలుగాక బహు సమ్మోదమ్మునన్ వాణికిన్ సత్యంబున్ విడనాడకుండ ధరలో శాంత్యాదులన్ నింపగా భృత్యా పెరిమిగంటి నంచునుడువన్ శ్రీభారతీ తీర్థులే కృత్యార్భాటమునన్ రహించు ధృతిమై శ్రీదర్శనం మే ప్రజన్. అనువాదము. ఓయమ్మ నీ కుమారుడు నీ అనువాదం చేయమన్నారు. మాతస్త్వత్ప్రియపుత్ర నోధత్తే నో గృహాసు దధి మధుముఖ్యం యాస్యామో గ్రామటికామన్యాం గోభిః సహ ప్రవచన సులలితే. 7:12 ఆరంభమైనటువంటి అష్టావధానం 7:50 అంటే 48 నిమిషాలకు 38 నిమిషాలు తక్కువ. 38 అవధానం పూర్తయింది. అందులోనూ అప్రస్తుత ప్రసంగం, గురువు గారి ప్రశంస, ఇవన్నిటి నడుమ 38 నిమిషాల సరికొత్త ప్రపంచ చరిత్రలో తెలుగు భాషకున్నటువంటి గొప్పతనం, తెలుగు భాషకున్నటువంటి విశిష్టత, పద్యానికి ఉన్నటువంటి గొప్పతనం సహస్రావధాని నరసింహారావు గారి సమక్షంలో ఇద్దరు శతావధానులు శ్రీ జిఎం రామశర్మ గారు, ప్రతి శ్యామానంద ప్రసాద్ గారుల సమక్షంలో 38 నిమిషాల్లో శ్రీ శతావధాని నిన్నగాక ఉన్న రాజమహేంద్రవరంలో శతావధానాన్ని పూర్తి చేసుకున్న లలిత్ 38 నిమిషాల్లో అవధానాన్ని పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భాన దర్శనం పావనమైంది. యావత్తు తెలుగు జాతి కూడా సుసంపన్నమైంది, సుశోభితమైందని మీకందరికీ సవినయంగా కోరుతూ గట్టిగా కరతాళ ధ్వనులు.